హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రడాస్ కిచెన్. ఇవాళ వీడియో ఏంటంటే నేను ఎటువంటి రెసిపీ అయితే చూపించట్లేదు. అది అన్నిటికంటే విలువైనది, అలాగే డబ్బుతో కొనలేనిది ఏంటి అంటే ఒకే ఒక్కటని చెప్తాను. అది మన ఆరోగ్యం. మన ఆరోగ్యం ఒక్కసారి పాడైంది అంటే అది తిరిగి తెచ్చుకోవడానికి అంత సులభమైతే కాదు. మహిళలకి అవగాహన తీసుకురావాలి అంటున్నాను. అది ఏంటి అని మీరు అనుకోవచ్చు. అది ఏంటంటే ఆ అంశం ఏంటంటే యోగా అండ్ ఎక్సర్సైజెస్. ఇది మన జీవితంలో చాలా అంటే చాలా అవసరం. మనం ప్రతి ఒక్కరము ఈ యోగాని ఒక అలవాటుగా చేసుకోవాలని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదా, ఇంటికి దీపం ఇల్లాలు అని. అది ఊరికే చెప్పలేదండి, అది అనుభవంతో చెప్పారు. ఒక ఫ్యామిలీలో ఒక స్త్రీ చదువుకున్నది లేదా తనకి తెలిసి ఏదైనా విషయం తెలుసుకున్నది అంటే తన కుటుంబంలో అందరికీ తెలియజేస్తుంది. తన కుటుంబానికి మొత్తం తెలియజేస్తుంది, ఆచరింపజేస్తుంది. కాబట్టి ముఖ్యంగా మన మహిళలే తెలుసుకోవాలి. అందరూ అనుకుంటుంటారు, ఈవెన్ నేను కూడా అనుకునేదాన్ని. నేను డైలీ ఇంటి పనులు, వంట పనులు చేస్తున్నా కదా, మరి ఎందుకు యోగా, ఎక్సర్సైజెస్ ఇవన్నీ అవసరమా అని అనుకునేదాన్ని. అవును, అవసరమనే చెప్పాలి. ఎందుకంటారా, మనం రోజు చేసే పనులు, వంట పని ఇవి ఏమాత్రం సరిపోవు. ఎందుకంటారా, బట్టలు ఉతకాలి అంటే మనకిప్పుడు మిషన్స్ వచ్చేసాయి, వాషింగ్ మిషన్స్ వచ్చేసాయి. గిన్నెలు తోమడానికి ఇబ్బందే లేదు. అప్పట్లో అయితే ఎంత ఇబ్బంది అంటే వాటర్ తీసుకురావాలి, వాటిని కొలాయిలు, షింకులు అలా ఉండేటివి కాదు కదా. సపరేట్గా కూర్చొని ఒక 2 బౌల్స్లో వాటర్ పెట్టుకొని గిన్నెలన్నీ తోముకోవడానికి ఆ వాటర్ని ఉపయోగించుకునేవాళ్ళు. అంటే కష్టం ఎక్కువగా ఉంది. అప్పుడు ఏదైనా మనం పిండి చేసుకోవాలి అంటే గ్రైండరు, మిక్సీ ఇలాంటివి ఏవి లేవండి. కేవలం రోలు, అలాగే ఇసుర్రాయి అంటారు కదా, తిరగలి అంటారు కదా, వాటిని ఉపయోగించే ఏదైనా పనులు జరిగేటివి. అంటే వాళ్ళు పడే కష్టంలో మనం చాలా తక్కువ కష్టపడుతున్నాం. అంటే అన్ని మిషన్స్ రావడం వల్ల మన పని చాలా ఈజీ అయిపోయింది. కాబట్టి మనం తప్పకుండా మన లైఫ్లో యోగాని, ఎక్సర్సైజ్ని అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ చేయాలన్నదే నా ఉద్దేశం. అట్లీస్ట్ ఈ చిన్న వీడియో ద్వారా 100లో ఒక్కరికి తెలిసినా ఉపయోగపడుతుంది కదా. ముఖ్యంగా మనం ఈ పనులన్నీ చేయాలి అంటే మన ఆరోగ్యం సరిగ్గా ఉండాలి ఫస్ట్ కదా. మన ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి అంటే ముఖ్యంగా మహిళలు బాగుండాలి. ముందు ఆ ఇంట్లో ఉన్న మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఫ్యామిలీ మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. ఇదైతే ఖచ్చితంగా 100% అయితే చెప్పగలను. మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి యోగా కావచ్చు, సూర్య నమస్కారాలు, భంగిమలు కావచ్చు, శ్వాసకు రిలేటెడ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కావచ్చు, ఏవైనా సరే అండి. స్టార్టింగ్లో కష్టమే అనిపించవచ్చు. ఒక 1/2 అవర్ కేటాయించండి. అర్లీ మార్నింగ్ కుదిరితే అర్లీ మార్నింగ్ చేయండి, లేదా సాయంత్రం అయినా పర్వాలేదు. ఏజ్ పెరిగే కొద్దీ బాడీలో శక్తి తగ్గుతూ ఉంటుంది. ఆ శక్తిని తిరిగి తెచ్చుకోవాలి అంటే కేవలం యోగా అండ్ ఎక్సర్సైజెస్ ద్వారానే సాధ్యమవుతుంది. ఇది మీకు తెలిసే ఉండొచ్చు, బట్ ఈ వీడియో వల్ల ఇంకొంచెం మందికి ఇంకా బాగా తెలుసుకొని ఏ ఏజ్ లిమిట్ లేకోకుండా ప్రతి ఒక్కరూ యోగాని చేసుకోవచ్చు. అవునా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మన ఇంట్లో ఒక మిషన్ ఉంది, అది ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. దానికి మనం మినిమం సర్వీస్ కానీ ఆయిలింగ్ కానీ చేయకుండా అలాగే యూజ్ చేసామనుకోండి, స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు ఏ విధంగా వర్క్ అవుతుందో తర్వాత కూడా అలాగే వర్క్ అవుతుందా? అవ్వదు కదా. అంత చిన్న లాజిక్ చూడండి. అంత చిన్న మిషన్కి మనం సర్వీసు, తర్వాత ఆయిలింగ్, దానికి టయానికి ఏమేం కావాలో అవన్నీ చూసుకుంటూ ఉంటేనే అది సాఫ్ట్గా, స్మూత్గా రన్ అవుతుంది. అదేవిధంగా మన శరీరం కూడా అంతేనండి. మన శరీరానికి కావాల్సినటువంటి పోషకాలను ఏ విధంగా ఇస్తున్నామో ఆరోగ్యాన్ని ఇవ్వాలి అంటే ఖచ్చితంగా యోగా, ఎక్సర్సైజులు అవసరమని చెప్తాను. ఒకవేళ నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను, బయటికి వెళ్ళలేను యోగా నేర్చుకోవడానికి అనుకోవచ్చు మీరు.
నేను కూడా ఈవెన్ అదే విషయమే అనేదాన్ని అనమాట. బయటికి వెళ్ళాలంటే చాలా దూరం ఉన్నాయి యోగా సెంటర్లు, సో ఎలాగాని. బట్ మనతో పాటు వస్తువులతో పాటు మన ఇంట్లో ఖచ్చితంగా ఉండే వస్తువు ఏంటంటే మొబైల్. మొబైల్ ఉన్నది అంటే ఖచ్చితంగా సోషల్ మీడియాలో వీటికి రిలేటెడ్గా వీడియోస్ ఖచ్చితంగా ఉంటాయి. మీరు దాంట్లో చూసి నేర్చుకొని దానితో పాటు బిగినర్స్కి చాలా వీడియోస్ ఉంటాయండి. ఏరోబిక్స్ కావచ్చు, యోగా కావచ్చు, ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉన్నాయి. మనం చేయాలని మనసు ఉంటే ఖచ్చితంగా చేయగలం. మనం చేయడానికి కొంచెం స్టార్టింగ్లో బద్ధకంగానే ఉంటుంది, కానీ కొంచెం ఓపిక పెట్టి స్టార్టింగ్లో 30 మినిట్స్ చాలు. 30 మినిట్స్ చేసిన తర్వాత 1 అవర్ వరకు చేయొచ్చండి. మీ బాడీలో చేంజ్ మీకే తెలుస్తుంది. మీరు నమ్ముతారో లేదో, నేను కూడా చేయడానికి చెప్పా కదా, నేను కూడా చేయలేకపోతుంటిని. బట్ ఇప్పుడు నాకు యోగా అనేది అలవాటైంది. అంటే ముందు పనులు చేసుకోవడంలో ఎక్కువ అలసిపోయేదాన్ని. బట్ యోగా చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నా బాడీలో నాకే తెలుస్తుంది మార్పు. కాబట్టి ఇప్పటి నుంచైనా చేసి మొదలు పెట్టాలన్న ఉద్దేశంతో ఇప్పుడు 21న యోగా డే రాబోతుంది కదా, అట్లీస్ట్ ఆ రోజు నుంచైనా మొదలుపెట్టి కంటిన్యూ చేసి, ఎవరు ఒక్కరైనా 100లో ఒక్కరైనా చేసి నేను నాలో చేంజ్ వచ్చింది, నాకు చాలా బాగుంది అని ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయడం ఎంత హ్యాపీగా ఉంటుంది. ఒక చిన్న మెసేజ్ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉంటుందండి. చేయాలన్న ఉత్సాహం ఉంటుంది. మనం యోగా చేసేటప్పుడు అరే మన ఇంట్లో ఒక్కరమే ఉన్నాం, చేయాలని ఇంట్రెస్ట్ రావట్లేదు అని మీరు అనుకోవచ్చు. కానీ వీడియో ప్లే చేసి లేదా ఇష్టమైన మ్యూజిక్ ప్లే చేసి మీ పాటికి మీరు ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని రోజులు అలవాటు అయ్యే వరకు వీడియోస్లో చూసి నేర్చుకోండి. తర్వాత సాంగ్స్, మీకు ఇష్టమైన సాంగ్స్ని, మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ యోగా చేశారంటే చాలా బాగుంటుంది. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మన బాడీ కూడా చాలా యాక్టివ్ అవుతుందండి. నేనైతే ఇది బాగా గమనించాను. ట్రై చేయండి. ఈవెన్ నేను ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా మా బాబు మార్నింగ్ నిద్ర లేవగానే యోగా చెయ్యి, ఎక్సర్సైజ్ చెయ్యి. నీకు అంటే స్టార్టింగ్లో కొన్ని సూర్య నమస్కారాలు అలాగే ఎక్సర్సైజెస్ వాడికి చూపించాను. స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. కొంచెం లేవగానే వెళ్ళు చెయ్యి, ఆ యోగా మ్యాట్ వేసి కూర్చోబెడితే చేసుకుంటాడు. అంటే నేను యోగా గురించి తెలుసుకొని మొదలు పెట్టేపాటికే 30+ వచ్చింది. అట్లీస్ట్ మన పిల్లలన్నా కొంచెం అర్లీగా తెలుసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని చిన్నప్పటి నుంచే యోగా ద్వారా, ఎక్సర్సైజెస్ ద్వారా మంచిగా చేసుకోవాలని ఒక చిన్న కాన్సెప్ట్తో వాడికి చెప్పాను. డైలీ లేవగానే కొంచెం చిరాకు పడినా కూడా, ఇప్పుడు చిరాకు పడతారు, బట్ కొన్ని రోజుల తర్వాత, సంవత్సరం తర్వాత వాళ్ళకు అదొక అలవాటుగా మారిపోతుంది. వాళ్ళు నేర్చుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇలా సైకిల్ లాగా ఫామ్ అవ్వాలి అంటే మనం చేయడం స్టార్ట్ చేయాలి. నా కాన్సెప్ట్ అయితే ఇదేనండి. ఇప్పుడు మన ఫ్రెండ్స్కి కూడా అరే నేను యోగా చేస్తున్నాను, నాకు చేయడం వల్ల చాలా మార్పు గమనించాను, తప్పకుండా నువ్వు కూడా ఇంట్లో ట్రై చేయి అని చెప్పండి. అంటే ఎన్నో కబుర్లు చెప్పుకుంటాం. ఇలాంటి విషయాలు చెప్తే ఇంకా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి అరే తను చేస్తుంది, నేనెందుకు చేయలేను, నేను కూడా చేయాలి, నా బాడీని కూడా యాక్టివ్గా ఉంచుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. ఖచ్చితంగా యోగా డే నుంచన్నా మొదలుపెట్టి తప్పకుండా ఇలాగే కంటిన్యూ చేస్తారని, మీరు మీ ఫ్యామిలీ ఆరోగ్యాన్ని కూడా మంచిగా ఉంచుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ. నమస్కారం.